వాళ్ళు నిజంగానే చెప్పినట్టు ఉండదు. ఏంటంటే సూపర్ 6 అంటే అరే బాబు మేము ఇచ్చిన పథకాలు అమలు చేస్తామని కాదు, ఒక బౌల్ కొట్టి ఎంత దూరం పడుతుందో దానికి 6 అంటారు లాంగ్ బట్టి. అలాగా మేము పథకాలు అనేది మా దగ్గరికి పథకాలని అడగనీకి ఎవరైనా సాగతిస్తే కొడతామనే పొజిషన్లో ఉంది. సూపర్ 6 నిర్వచనం అలాగనే ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే అయ్యా మీరు కూటమి ప్రభుత్వంలో మీరు 20 లక్షల ఉద్యోగాలు అనే దానికి ఓకే టైం తీసుకున్నారు, దాంట్లో పర్వాలేదు. ఒక ఇండస్ట్రీస్ తీసుకురావడమో లేకపోతే ఏదైనా ఐటీ సెక్టర్ కానీ రానికి వచ్చేందుకు టైం పడుతుంది. అయ్యా మీరు ఫ్రీ బస్సు చేయడానికి ఎంత టైం ఎందుకు పడుతుంది? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉంది, మీరు చూస్తా ఉన్నారు ప్రజలు. తర్వాత కూటమి ప్రభుత్వం మీరు కూడా చూస్తా ఉన్నారు. కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. చెప్పిన ఎన్ని రోజుల్లో చేశాం? విత్ ఇన్ డేస్లలో చేశాం. ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఇక్కడ? ఎన్ని నెలలు అయిపోతుంది? దరిదాపు ఉన్న 1 సంవత్సరం కాబోతా ఉంది. దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? తర్వాత మీరు ఇచ్చిన 15,000 రూపాయలు ఆడ ప్రతి విద్యార్థికి ఇవ్వాలి ఏమని చెప్పారు? ప్రతి ఇంటికి ఉన్న అందరికీ చెప్పారు. ఒకరికన్నా చేశారా? చేయలేకపోతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? అది చెప్పడానికి కారణం అత్యంత మహారాజులు అని చెప్పుకున్నా ఉన్నారు. ఆయన సెంట్రల్ లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, కింద నేను పార్టీఎస్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏదో సుశీత్ అన్నాడు, సరే అన్ని ఆలోచించుకున్నారు, చెప్తున్నారు మంచిది. నిన్ను నమ్మి సూపర్ 6 ఇన్ని అమలు చేస్తాడు కదా పెద్ద నాయకుడు అని చెప్పేసి మేమంతా చంపగుత్తగా మొత్తం ఎవరిని కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఈ అమలు చేయాలా, వీళ్ళు చేపించాలా, ఈ ఫ్లాప్ అయినా అని ప్రజల పక్షాన మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితుల్లో లేడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? చేయలేకపోతున్నాడు. మీరు ప్రతిపక్ష హోదా లేదంట, ప్రతిపక్ష హోదా అమ్మైనా లేదంటే అంత విశ్వాసాన్ని కల్పించుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 11 మందితో మీరు ఎందుకు అనిపోయి అన్నా చేయలేకపోతున్నారు? మేము చెప్తున్నాం, మేము ఎవరిని ఒక్క లేకపోయినా మేము అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ చెప్పిన పథకము ఒక్కటి కూడా డిలేట్ చేయకోకుండా చేసిన గత చరిత్రలో మేము పరిపాలన చేశాం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, చెప్పినది ఏదైనా చేయాలి అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అది కూడా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎలా చేస్తామనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇలాగే ఇంకొకటి కూడా చెప్పారు, ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు చేయడానికి ఎంత టైం పడుతుంది అబ్బా? ఫైనాన్షియల్ ఇయర్ వస్తా ఉంది, ఒక్కటి కూడా ఇంతవరకు ప్రకటించట్లేదు. ఇది అయిపోయింది రైతులకు. అయ్యా మీరు రైతులకు ఎప్పుడు ఇస్తారు మీరు డబ్బులు? నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోతా ఉంది, అన్ని అయిపోతా ఉన్నా కూడా ఎప్పుడు చేయాలో మీకు అర్థం కావట్లేదు. తర్వాత వీరు ఇంకొకటి చెప్పారు, ఇంకొకటి నిరుద్యోగ వృత్తి అయిపోయింది, ఇది అయిపోయింది, అన్ని అయిపోయినాయి, అన్ని అటకెక్కించినారు. ఈ రోజు ఒకటే స్లోగన్ పెట్టారు. అయ్యా ఇవన్నీ మర్చిపోనికి ఏం చెప్తున్నాడు అంటే, నేను అమరావతిని నేను స్విట్జర్లాండ్ లాగా ఇంకొకలాగా పోయి అక్కడ పోయి ఏం చేయబోతున్నారయ్యా? బిల్డింగ్లు ఎట్ట కట్టారు ఆ బిల్డింగ్ చూడడానికి పోతున్నారు. అయ్యా మీరు ఆ బిల్డింగ్ చూడాల్సి గూగుల్లో కొట్టుకుని ఆ బిల్డింగ్లు వస్తాయి. అది కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు? మీరు చెప్పిన పథకాలకు ముందు చెప్పండి. ఆ సూపర్ 6 పక్కన పోయింది. సూపర్ 6 అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 8 కోట్ల మంది జనాలకు ఉపయోగపడే పథకాలను పక్కన పెట్టారు. అయినా మీరేం చేస్తున్నారంటే ఈ రోజు అమరావతిలో ఏదో మీ కమిషన్ల కోసం మీరు చేస్తారని చెప్పేసి అదొకటి చేస్తా ఉన్నారు. ఇవన్నీ పక్కన